ఇక్కడ ఫ్లేమ్ వచ్చింది. ఇది ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ స్టవ్. ఓకే, ఇవి సైడ్ వేడి అవుతుంటాయి. అప్పుడు మనం ఒక 2 మునక్కాడలు కట్ చేసుకుందాం. కట్ చేసుకుని పీల్ చేసి చూపిస్తాను. ఇట్లా తీస్తే కొంచెం పూర్తి కట్ చేయకుండా కొంచెం అట్లే ఉండిస్తే ఇట్లా పీల్ అవుతాయి. ఇట్లా నీట్గా స్కిన్ పోతుంది. ఇట్లా ఒక 2 మునక్కాడలు నేను ఫ్రై చేస్తాను, మిగిలింది సాంబార్ చేస్తాను. ఇంకా వాటర్ బాయిల్ అవుతుంది. మనం కట్ చేసిన మునక్కాయ పీసెస్ దాంట్లో వేసేసుకుని కొంచెం చింతపండు రసము అండ్ సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది ముందే వేసి బాయిల్ చేస్తే. ఇవన్నీ నేను మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ బాయిల్ చేసుకున్నాను. ఇక్కడ చూసినట్టు కలర్ చేంజ్ అవుతుంది. మనకు డౌట్ ఉంటే బయటికి తీసి టెస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక ప్లేట్లో తీసుకొని ప్రెస్ చేసి చూస్తే అది మెత్తగైందా లేదా అని తెలుస్తుంది. మునక్కాయలు ఉడికిపోయినాయి కాబట్టి పీసెస్ను వాటర్ నుంచి సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. మునక్కాయలని ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఆనియన్స్, కరివేపాకు అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నేను కరివేపాకును చిన్న చిన్న పీసెస్ చేసి వేస్తాను, ఎందుకంటే అట్లా తినేసేయచ్చు. కాబట్టి పెద్దగా వేస్తే నీట్గా కనిపిస్తాయి, తీసి పక్కన పడేస్తారు. ఈ ఫ్రైకి ఆనియన్ పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆనియన్స్లోకి పసుపు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత మునక్కాడలు వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆఫ్ చేసుకునేసి పీనట్ పౌడర్ నేను ముందే ప్రిపేర్ చేసుకుని ఉంటాను, అది మీకు మరొక వీడియోలో చూపిస్తాను. ఆ పౌడర్ వేసేసుకునేసి కలపాలి. మునక్కాయ ఫ్రై రెడీ. సర్వింగ్ బౌల్లోకి వేసుకునేసి ఇంకా తినేయచ్చు. అన్నంతో బాగుంటుంది, లేకుంటే సైడ్ డిష్గా తినచ్చు.